హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే మై జ్యువెలరీ. నా జ్యువెలరీ ఉంది కదా, అవన్నీ నేను మీకు చూపిస్తాను. కొంత నేను బయటకు వెళ్ళినప్పుడు కొనుక్కోవడం, తర్వాత వచ్చేసి కొంత ఆన్లైన్లో కొనుక్కోవడం అలా జరిగింది. ఇది కూడా నేను ఆన్లైన్లో కొనుక్కున్న జ్యువెలరీయే. ఇయర్ రింగ్స్ అయితే పెద్దగా వచ్చి చాలా బాగున్నాయి. ఈ శారీ కూడా ఆన్లైన్లో బుక్ చేసిందే. ఈ బ్లౌజ్ మొన్న నేను హోల్స్ పెట్టి కుట్టి చూపించాను వీడియో. ఈ వీడియో మీకు చేసి చూపించాను కదా, ఈ బ్లౌజే, ఈ శారీ మీద బ్లౌజ్ అనమాట ఇది. ఈ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కార్డు పైన ఈ వీడియో లింక్ అనేది పెడతాను. ఈ లింక్ని క్లిక్ చేయండి, వస్తుంది. ఇప్పుడు నా జ్యువెలరీ ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. క్రిస్టల్స్ కిందన వచ్చేసి ఇలా ముత్యాలు ఉన్నాయి. ఇయర్ రింగ్స్ ఇవి. ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దవిగానే ఉంటాయి. అయితే నేను ఇయర్ రింగ్స్ పెట్టుకోకుండా ఇది ఒక్కటే వేసుకుని బుట్టలు ఉన్నాయి నాకు, ఆ బుట్టలు నేను పెట్టుకుంటాను అనమాట ఈ సెట్ మీద. ఈ ఇయర్ రింగ్స్ అయితే వాడతలేదు, నాకైతే చాలా పెద్దవి అనిపించినాయి, అందుకని ఇయర్ రింగ్స్ వాడడం లేదు. కృష్ణుడు ఫ్లూటు పెంచం అని, నెమల పెంచం ఉంటుంది. ఇలా మొత్తం ముత్యాలు వచ్చినాయి. ఇవి మువ్వలు వచ్చినాయి, సిల్వర్ మువ్వ అనమాట. ఇది సిల్వర్ మువ్వ వచ్చి, ఇదైతే నాకు ఇది బాగా నచ్చి తీసుకున్నాను నేను. ఇది కింద ఇలా బుట్టలు వేలాడతాయి. దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నేనైతే ఈ బుట్ట తీసేసుకుని ఇలా వాడుకుందాం అనుకుంటున్నాను. ఈ నెమలికలా ఉంది కదా, అది వాడదాం అనుకుంటున్నాను. తీసేస్తాను, అది కింద బుట్ట అనేది తీసేసి ఇలా ఇది ఒక్కటే వాడతాను. ఇది ముత్యాలు, కింద ఒక పెద్ద ముత్యం వచ్చి, దీనికి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి. కింద ఒక ముత్యం ఉంటుంది. ఈ ఇయర్ రింగ్ బాగుంటుంది, నాకు బాగా సెట్ అయింది కూడా ఈ ఇయర్ రింగ్. ఈ చెవులి అనేవి దీనికి బాగా సెట్ అయింది. లాకెట్ అయితే ఇలా ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్ కూడా బాగుంటాయి. చెవులు కూడా బాగా వచ్చినాయి దీనికి, సెట్కి అయితే. కిందనంతా ముత్యాలు వచ్చినాయి. నేను ఎక్కువ ముత్యాలు ఉండేవే కొనుక్కుంటూ ఉంటాను, నాకు స్టోన్ ముత్యాలు ఉన్నవంటే ఇష్టం. ఇది కూడా బాగుంటుంది. ఇవి క్రిస్టల్సే. ఈ క్రిస్టల్స్ ఏమైనా నేను తీసుకునేటప్పుడు మాత్రం మెరుపు ఎక్కువ ఉన్నవే తీసుకుంటాను, లేకపోతే మామూలు పూసలా ఉంటుందని చెప్పేసి తీసుకోను. క్రిస్టల్స్ ఇప్పుడు కూడా మెరుపు ఎక్కువగా ఉన్నవే తీసుకుంటాను. ఇది నిజంగా గోల్డ్ అంటే నమ్మేస్తారు, అంతా బాగుంటుంది. లాకెట్ వచ్చేసి ఇది. ఇవన్నీ నేను ఒక చోట కొన్నవి కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క చోట కొన్నవి. నాకు గ్రే కలర్ శారీస్ ఒక 2-3 ఉంటాయి, ఎక్కువ ఉంటాయి, లేదు ఇంకా ఎక్కువే ఉంటాయి, 2-3 కన్నా. అందుకని గ్రేవీ ఇలా స్టెప్లా ఉంటుంది, ఇది తెప్పించుకున్నాను. ఇలా స్టెప్ ఉంటుంది, ఒకటి కొంచెం కిందకి కొంచెం పైకి ఉంటుంది. ఇది దీని ఇయర్ రింగ్స్ అయితే చాలా పెద్దవి ఉంటాయి.
కావాలనుకుంటే మొత్తం ఇలా వాడుకుంటాను, చూసుకుంటాను. ఇంకా ఇది నేను పెట్టుకోలేదు. బాగుంది అనిపిస్తే మొత్తం అంతా ఇలా ఉంచుకుంటాను. బాగోలేదు, కొంచెం యాసగా ఉందనిపిస్తే ఇవి తీసేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒక్కటే ఉంటుంది, అలా వాడదాం అనుకుంటున్నాను. ఇది చిన్ని బాక్సులన్నీ ఓ పెద్ద బాక్సులో పెట్టుకుంటాను. చిన్ని బాక్సులు ఉన్నాయన్నీ ఇంకో పెద్ద బాక్సులో పెడతాను. ఇవి బుట్టలు. ముత్యాల సెట్లకి ఎక్కువ నేను ఈ బుట్టలు పెట్టేస్తాను, ఎందుకంటే కింద ముత్యం ఉంటుంది, అందుకని ఈ బుట్టలు పెట్టుకుంటాను. ఇది పికాక్ సెట్టు. దీని ఇయర్ రింగ్స్ అయితే ఇవి దీనివి ఇయర్ రింగ్. ఇవి నేను మొన్న వీడియో తీసినప్పుడు బ్లూ కలర్ శారీ కట్టుకున్నాను కదా, బ్లూ కలరు చాకర్ పెట్టాను కదా, ఇది కూడా క్రిస్టలే, బ్లూ క్రిస్టలు, చాలా షైనింగ్ ఉంటుంది అన్నమాట. ఈరోజు వీడియోలో కూడా నేను ఈరోజు వీడియో చేసినప్పుడు కూడా నేను ఈ శారీయే, ఈ చాకరే నేను పెట్టుకున్నది. చెవులివి అయితే ఇది బ్లాక్ ముత్యాలు వచ్చి బ్లాక్ సెట్. దీనికి బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి. నేనైతే దీనికి ఇయర్ రింగ్ పెట్టను, దిద్దు టైపు బ్లాక్ ఉన్నాయి నా దగ్గర, అవి పెట్టుకుంటాను. నాకు కొన్ని ఇయర్ రింగ్స్ సెట్ అవ్వవు, అందుకని నేను పెట్టుకోను అనమాట. ఇదైతే నాకు చాలా ఇష్టం, భలే బాగుంటుంది అనమాట. అది లాకెట్ కూడా చాలా బాగుంటుంది. ఇది దీనికి లాకెట్కి తగ్గట్టే చెవులు కూడా ఉంటాయి. ఈ చెవులు కూడా బాగుంటాయి. దీనికి నేను మాటీలు గోల్డ్ ఉన్నాయి, ఆ గోల్డ్ మాటీలు వాడతాను అనమాట. దీనికి మాటీలు పెట్టుకుంటాను వీటి మీద. ఇది కూడా పికాకే. నాకు పికాక్ మోడల్లో ఒక 3-4 సెట్లు ఉంటాయి. ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి. ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి. ఈ లాకెట్ కూడా బాగుంటుంది. బుట్టలు ఇంకో మోడల్ కూడా ఉన్నాయి. ఇందాక చూపించిన దానికన్నా కూడా ఇవి ఇంకా బాగుంటాయి. ఇవి బుట్టలు, నాకు 2 సెట్లు ఉన్నాయి బుట్టలు. ఇందాక చూపించింది పొడుగు ఎక్కువ ఉంటుంది, ఇది కొంచెం పొట్టిగా ఉంటుంది. ఇవన్నీ ఫ్యాన్సీగా చిన్న చీరల మీద వాడతాను. మోడల్గా ఉంటాయి ఇవన్నీ. ఇందాక చూపించినవన్నీ కూడా పేరెంటానికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను. ఇవన్నీ కిట్టి పార్టీలకు వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను. ఇవన్నీ కిట్టి పార్టీలు అవి ఉంటాయి కదా, అటువంటివి. ఇలా ఫ్లవర్ వచ్చింది కదా, ఇవి ఇయర్ రింగ్స్. నేను ఏవైతే వీటి మీద ఇయర్ రింగ్స్ నేను వాడను, మామూలుగా చూపిస్తున్నాను. ఫ్లవర్ వచ్చింది, కింద ఫ్లవర్ వచ్చి ఇదంతా వచ్చింది. మనం జ్యువెలరీ అంతా ఒకే చోట ఒకే దాంట్లో దాచేసుకుంటే గమ్ముని ఏది వేసుకోవాలన్నా కనిపించకపోవచ్చు. అందుకని మనం ఏ పార్టీకి వెళ్ళేటప్పుడు ఏ జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు చెప్పాను కదా, పేరెంట్ కనుక వెళ్ళేటప్పుడు ఆ స్టోన్ జ్యువెలరీ, సీజెడ్ జ్యువెలరీ అవి వాడతాను. ఇవన్నీ ఏం చేయాలంటే మనం
ఒక బాక్స్లో కొన్ని మనం ఏ టైంలో ఏది వాడతాం అనేది ఒక బాక్స్లో పెట్టేసుకోవాలన్నమాట. పార్టీలకు వెళ్ళేటప్పుడు ఈ బాక్స్ తీసేసుకుంటాం, ఎందుకంటే మనకు హడావుడిగా ఉంటుంది కాబట్టి. అన్నీ ఒకే చోట పెట్టుకుంటే మళ్ళీ వెతుక్కోవాలి. అందుకని మనం సినిమాలకు వెళ్ళేటప్పుడు, పార్టీలకు వెళ్ళేటప్పుడు ఒక బాక్స్ తయారు చేసుకుని పెట్టుకోవాలి ఇవన్నీ కలిపి. తర్వాత పేరెంట్ కనుక వెళ్ళేటప్పుడు పెట్టుకునే బాక్స్ ఒకటి పెట్టుకోవాలి. అలా అయితే ఈజీగా మనం తీసుకుని వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది కూడా ఫ్లవర్ వచ్చింది కదా, ఇది కూడా ఫ్లవర్ వచ్చింది. ఇది నేను తిరుపతిలో కొన్నాను. అస్తమానం ఎక్కువ తిరుపతి అది వెళ్తూ ఉంటాము, ఎందుకంటే మాకు కోలాటం బ్యాచ్ ఉంది అనమాట. కోలాటానికి వెళ్తూ ఉంటాం, క్లాసులు జరుగుతూ ఉంటాయి, అప్పుడు కొనుక్కుంటూ ఉంటాము. ఇది ఒకటి బాగుంటుంది, చాలా వెరైటీగా ఉంటుందన్నమాట. ఇది దీనికి బ్లాక్ దిద్దులు పెద్దవి ఉంటాయి, అవి పెట్టుకుంటూ ఉంటాను దీని మీద. ఇలా వెరైటీగా ఉన్నాయి. ఓకే, కొన్ని డ్రెస్సుల మీద కూడా వేస్తూ ఉంటాను. ఇది బ్లాకు, స్టెప్స్ వస్తాయి, ఇవి స్టెప్స్ వస్తాయి అవి. ఓకేనా, ఇది నా జ్యువెలరీ. మరి మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.